హైదరాబాదీలు బి అలర్ట్. ఎండగా ఉందని, వాతావరణం పొడిగా ఉందని మోసపోద్దు. కాసేపట్లో హైదరాబాద్ కి భారీ వర్ష సూచన. ముందస్తు చర్యగా ఇప్పటికే ఒంటిపూట బడులు నిర్వహించారు. పిల్లలకి కొన్ని పాఠశాలలకి సెలవులు కూడా ఇచ్చారు. ఉద్యోగస్తులు కూడా లాగౌట్ చేసి త్వరగా ఇళ్లకి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ హై అలర్ట్ గా ఉంది. ఇక జోన్ల వారీగా పరిస్థితి ఎలా ఉందని ఎప్పటికప్పుడు సిబ్బంది సమీక్షిస్తూ ఉన్నారు. వైర్లెస్ సెట్లు, హెల్ప్ లైన్ నెంబర్లతో సర్వం సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ లో హైడ్రా, జీహెచ్ఎంసీ ఇతర డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. మొన్నటి అమీర్పేట్, మణికొండ తీవ్రత చూసిన నేపథ్యంలో ఈసారి ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు. సెలవులు రద్దు చేసుకుని మరీ రెస్క్యూ మేనేజ్మెంట్ లో ఆయా శాఖల సిబ్బంది, అధికారులు అందుబాటులో ఉంటున్నారు. లాస్ట్ టైం మనం చూసాం, చాలా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం వానల కారణంగా. సో ఈసారి ముందస్తుగానే అలర్ట్ గా ఉంటున్నారు అధికారులు. ఎలా అలర్ట్ గా ఉంటున్నారు, ఎలాంటి అలర్ట్ మెసేజ్లు పంపిస్తున్నారు వివరించడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, అధికారులు ఏం చెప్తున్నారు? ముందస్తుగానే చాలా మందికి మెసేజ్లు కూడా పంపిస్తున్నారు. ఎట్లా పంపిస్తున్నారు? అలానే ఏ జోన్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి? రెడ్ జోన్ లో ఉన్న ఏరియాలు ఏంటి? ఏమైనా సేఫ్ జోన్లు కనిపిస్తున్నాయా? అధికారులు ఏమంటున్నారు? హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రెడ్ జోన్లో ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్నటి వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు సాయంత్రం నుంచి మొత్తం హైదరాబాద్ జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అందులో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఈస్ట్ అండ్ వెస్ట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పక్కాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా హై అలర్ట్గా అయ్యారు అధికారులు. మొత్తం ఇప్పుడు మనం చూడొచ్చు, టీవీ9లో ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వైర్లెస్ సెట్లు మొత్తం వందల సంఖ్యలో మొత్తం కూడా రెడీ అవుతున్నాయి. అన్ని డివిజన్లకు, అన్ని సర్కిళ్లకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా 6 జోన్లు, 30 సర్కిళ్ళు ఉన్నాయి. అదేవిధంగా 150 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్కు కూడా వైర్లెస్ సెట్టు ఆయా సంబంధిత శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, అదేవిధంగా జలమండలి, ట్రాఫిక్, వివిధ రకాల శాఖలు, విద్యుత్ శాఖ, ఈ సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఏదైతే మాన్సూన్ ఎమర్జెన్సీకి సంబంధం ఉన్నాయో ఆ సంబంధం ఉన్న శాఖల అధికారులకు మొత్తం కూడా ఈ వైర్లెస్ సెట్లు వాళ్ళకి అప్పచెప్పడానికి మొత్తం కూడా ఈడ యంత్రాంగం సన్నద్ధమవుతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేశారు. మరి కాసేపట్లోనే ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసిన వైర్లెస్ సెట్లన్నీ కూడా ఇవన్నీ సంబంధిత అధికారులకు, మాన్సూన్ ఎమర్జెన్సీ మానిటరింగ్ చేసే అధికారులకు ఈ వైర్లెస్ సెట్లు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. దీనికి సంబంధించి లిస్ట్ మొత్తం కూడా రెడీ అవుతుంది. అంత సివియర్గా, అంత సీరియస్గా పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. మనం చూస్తున్నాం ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో మొత్తం కూడా డివిజన్ల వారీగా ఏ ప్రాంతానికి ఎక్కడెక్కడ సమస్యలు తలెత్తినా అక్కడి నుంచి సమస్యలు స్వీకరించడానికి మొత్తం కూడా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ రంగం సిద్ధం చేసినారు. దానికి సంబంధించిన ఏర్పాట్లలో మొత్తం కూడా నిమగ్నమయ్యారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ టీం మొత్తం కేవలం మార్నింగే కాదు, నైట్, డే అండ్ నైట్ 24/7 రాత్రి వేళల్లో కూడా పనిచేయడానికి ప్రత్యేకంగా టీంలన్నీ కూడా మొత్తం సిద్ధం చేసింది జిహెచ్ఎంసీ యంత్రాంగం. సో ఆర్వి కర్నల్ మరి కాసేపట్లో భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడికి వచ్చి కమిషనరు, ఇతర శాఖల ఉన్నతాధికారులు స్వయంగా ఇక్కడ కూర్చొని మానిటరింగ్ చేయబోతున్నారు. ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా వైర్లెస్ సెట్లు ఆ సంబంధిత శాఖల అధికారులకు పంపించడానికి మొత్తం ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంత ఎమర్జెన్సీ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. సార్, ఇవన్నీ కూడా ఏంటి? ఇక్కడ మొత్తం ఈ కన్సర్న్ వాళ్ళకు ఎప్పటి లోపల పోతాయి, ఎందుకోసం ఆ ప్రాంతాలకు పంపించే పరిస్థితి వచ్చింది? సార్ జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆఫీసర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మొత్తం ఇవి. ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి ఆఫీసర్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఎన్ని సిద్ధమైనాయి? ఇక్కడ మొత్తం 170 ఉన్నాయి. ప్రజెంట్ ఎక్స్ట్రా తెప్పించినవి ఇవి. ఇంకా అదనపు ఆఫీసర్లకు ఇవ్వడానికి ఆల్రెడీ ఉన్న ఏరియాలో మిగతా వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా ఎమర్జెన్సీ గురించి 250 పంపించేసినాం ఆల్రెడీ. ఇంకా 100 పైన ఉన్నాయి, పంపిస్తున్నాం. సో ఈ వైర్లెస్ సెట్లు మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారులు భారీ వర్షాల నేపథ్యంలో మానిటరింగ్ చేయడానికి, ఈజీగా ఉండడానికి మొత్తం వైర్లెస్ సెట్లు అయితే జిహెచ్ఎంసీ యంత్రాంగం మొత్తం కూడా సిద్ధం చేస్తుంది. మీకు స్క్రీన్ చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ పైన ప్రత్యేకంగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి ఒక భారీ వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. కానీ సిచ్యువేషన్ మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా అంత ఈజీగా, అంత కూల్గా ఉండదు. సాయంత్రం 6 లేదా 7 తర్వాత అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టంగా వాతావరణ శాఖ
మొత్తం హెచ్చరికలు అలర్ట్ చేసింది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ శేర్లింగంపల్లిలో ఒక మోస్తారు వర్షం కురుస్తుంది, అదేవిధంగా పటాన్ చెరువులో వర్షం కురుస్తుంది, కుక్కట్పల్లి 2, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్ ఈ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇదంతా కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఇది జిహెచ్ఎంసీ ఏరియా. దీని పక్కన ఉన్నటువంటి మొత్తం కూడా ఇది ఔటర్ రింగ్ రోడ్ ఏరియా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లైవ్లో TV9 మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. దీనికి సంబంధించి ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్ని బట్టి మొత్తం ఇక్కడ ఉండే సిచ్యువేషన్ అంటే ఆరెంజ్ నుండి రెడ్ పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కసారిగా యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు మొత్తం కూడా జిహెచ్ఎంసీ ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో మానిటరింగ్ చేస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి ఇప్పటికే ఇక్కడ డిపార్ట్మెంట్ అనురాధ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఆఫీసర్తో మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ అనురాధ గారు, మీరు దీనికి సంబంధించి ఎలాంటి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు ఎలా అలర్ట్నెస్ చేస్తున్నారు? అంటే ఐఎండీ దగ్గర నుంచి మాకు రెగ్యులర్గా కాన్స్టెంట్ వస్తుందండి. దాన్ని బట్టి మేము మా అందరూ జోనల్ కమిషనర్స్కి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి, డిప్యూటీ కమిషనర్స్కి అందరికీ ఇంటిమేషన్ వెళ్తుంది త్రూ వాట్సాప్ గ్రూప్స్ అండి. దాని తర్వాత మూసీ లెవెల్స్లో కూడా ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఎలా వస్తుంది, హుసైన్ సాగర్లీ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ అవన్నీ మా గ్రూప్స్లో వాళ్ళ ద్వారా కమ్యూనికేట్ అవుతుందండి. దాని తర్వాత ఫీల్డ్ లెవెల్లో వాళ్ళంతా ఆల్ అలాంగ్ హుసైన్ సాగర్స్ నాలా ద్వారా, దాని తర్వాత లో లయింగ్ ఏరియాస్ ఆల్ అలాంగ్ మూసీ అండి, అది కూడా చూస్తారు వాళ్ళు. ఏదైనా ఇది సిచ్యువేషన్ మొత్తం మీద అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ మిగతా శాఖలతో మొత్తం కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా ముంపు ప్రాంతాలు కావచ్చు, వరద బాధిత ప్రాంతాల్లో కావచ్చు, రెస్క్యూ ఆపరేషన్ చేయడం కావచ్చు, వాళ్ళకి రిలీఫ్ అందించడానికి కావచ్చు, మానిటరింగ్ వ్యవస్థకు సంబంధించి మొత్తం కోఆర్డినేషన్ చేయడానికి జిహెచ్ఎంసీ యంత్రాంగం మొత్తం కూడా వైర్లెస్ సెట్లతో సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన అత్యవసర ఏర్పాట్లు చేస్తున్నానన్నది TV9 మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేసింది ఇప్పటివరకు. హైదరాబాదీలు బి అలర్ట్. ఎండగా ఉందని, వాతావరణం పొడిగా ఉందని మోసపోవద్దు. కాసేపట్లో హైదరాబాద్ కి భారీ వర్ష సూచన ఉంది. సాయంత్రం 6 నుండి రాత్రి సమయంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇళ్లలోనే ఉండండి, సేఫ్ గా ఉండండి, TV9 చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మీకు వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఇళ్లల్లో సురక్షితంగా ఉండండి అని అధికారులు కూడా సూచిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే ఒంటిపూట బడులు నిర్వహించి పిల్లల్ని కూడా పంపించేశారు. ఇక ఉద్యోగస్తులు కూడా లాగౌట్ చేసి త్వరగా ఇళ్లకి వెళ్లిపోవాలని సలహా ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ దృశ్యాలు మీరు చూశారు. వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉన్నారో మీరు చూశారు. ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజ్లు నగర వాసులకు వెళుతున్నాయి. ట్రాఫిక్ కి సంబంధించి, అలానే వర్షానికి సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉందో కమాండ్ కంట్రోల్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఆ అలర్ట్ ని దయచేసి ఫాలో అవ్వండి. జోన్ల వారీగా పరిస్థితిని సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వైర్లెస్ సెట్లు, హెల్ప్ లైన్ నెంబర్లతో సర్వం సిద్ధంగా ఉంది. ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదవుతోందో, వెంటనే ఎలాంటి అలర్ట్లు ఉన్నాయో జారీ చేయడానికి అధికారులు సర్వం సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా హైడ్రా, జిహెచ్ఎంసీ, ఇతర డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. మొన్న మనం చూసాం అమీర్పేట్, మణికొండలో ఎలాంటి పరిస్థితి కనిపించిందో, వరద ఉధృతి ఉండిందో. ఈ నేపథ్యంలో ఈసారి ముందస్తు చర్యలు చేపట్టారు. సెలవులు రద్దు చేసుకుని మరి రెస్క్యూ మేనేజ్మెంట్ లో ఆయా శాఖల సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు.